సుధాకర్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఎక్కడా హీ డిడ్ నాట్ స్పెల్ అబౌట్ అమరావతి, ఎక్కడ మాట్లాడాల. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, దానికి ఆయన తీసుకున్న లాజిక్ కానీ సైంటిఫిక్ రీజన్స్ కానీ హీ హాజ్ ఎలాబొరేటెడ్ ఇన్ ద డీటెయిల్డ్ స్టోరీ. ఎట్లా దాన్ని తీసుకొని మనకు అనుకూలంగా మార్చేసుకొని అట్లా చెప్పడం అనేది ఎందుకు సార్? ఏంటి అంటే వాళ్ళు దే లాస్ట్ దేర్ బ్యాలెన్స్ అంటారా, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో గడిపారా కంప్లీట్గా వాళ్ళు? వార్డర్ సినిమా ఒకసారి మీకు గుర్తు చేస్తాను. వార్డర్ సినిమాలో రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి చెందిన ఒక సైనికుడు ఉంటాడు. అక్కడ వేరే పక్కన ఇంకొక సైనికుడు ఏముందో దీని మీద పడి ఏడుస్తా, ఎప్పుడు చూసినా ఇసుకే కదా, నోరు తెరిచి ఒక 2 మాటలు మాట్లాడితే అరకిలో ఇసుక నోట్లోకి వెళ్తుంది, ఇది ఒక భూమి, మళ్ళీ దీని గురించి నువ్వు మాట్లాడటం ఏముంది, ఇక్కడ ఈ రేగిస్తాన్లో ఏముంది అంటాడు. అంటే అప్పుడు అది సునీల్ శెట్టి పక్కన ఆ క్యారెక్టర్, ఈ రాజస్థాన్ సైనికుడి క్యారెక్టర్ చిత్త కొట్టుడు కొడతాడు వాడిని, చిత్త కొట్టుడు కొడతాడు. ఏది రాజస్థాన్ గురించి ఎడారి గురించి మాట్లాడిన వాడిని, వాడు భారతీయుడే, వీడు ఇద్దరు భారతీయులే, చిత్త కొట్టుడు కొడతాడు. మరి ఈరోజు అంత అలాగా ఒక ఎడారి గురించి మాట్లాడితేనే అలా మాట్లాడితే, 3 పంటలు పండే రాజధాని, 3 పంటలు పండే ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని ఒక వేశ్యల రాజధాని అంటే అసలు అక్కడ ఉన్న మహిళలు ఇంకా ఊకే ఏదో ధర్నాలు చేస్తూ బొమ్మలకి చెప్పులతో కొడుతూ ఏంటంటే ఏం చేస్తున్నారు అసలు? మీరు చెప్పిన ఎవరైనా మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు? సావగొట్టాలి కదా. ఎప్పుడో ఎవరో వచ్చి ఏదో చేసేదాకా ఊరుకోవడం అంటే మీ ఇంట్లో వాళ్ళని అంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సహా అందరిని అంటున్నారు. వాడు జర్నలిస్ట్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటండి, మనం సిగ్గుపడుతున్నాం ఈరోజు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి. ఈరోజు మనం సిగ్గుపడాల్సి వస్తుంది ఇలాంటి సన్నాసులు అందరూ ఉండబట్టి. మళ్ళీ వాళ్ళకి గారు అని మాట్లాడడం, పైగా అదే అతను తెలియకుండా చేసింది కాదండి. దుర్మార్గం ఏంటంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏదో రకంగా అడ్డం పడ్డాడు అక్కడ, ఒక్క నిమిషం ఒక్క క్షణం అడ్డం పడ్డాడు. సరే మాట్లాడింది తప్పు, ఆయన కూడా సమర్థంలో కూడా చండాలంగా సమర్థించాడు, అది వేరే విషయం. కానీ అప్పటికి కూడా ఆయన తగ్గట్ల. మిమ్మల్ని ఎవరన్నా ట్రోల్ చేస్తారేమో అంటే ఎవరో ట్రోల్ చేస్తారో అది ఇది కాదండి, మనం చెప్పాల్సింది చెప్పాలంటున్నాడు. అంటే ఇంటెన్షనల్ గా మాట్లాడాడు, తెలియక మాట్లాడలేదు, పొరపాటున మాట్లాడేది, పొరపాటు దొరలేదు అని అనకండి ఎవరు. కాబట్టి ఇంటెన్షనల్ గా మాట్లాడిన వాడిని ఏం చేయాలి? ఇంకొకటి, ఇదే అమరావతి మహిళల గురించి అతను మాట్లాడితే, అమరావతి మహిళల పేరు చెప్పుకుని అమరావతిలో ఈ ఉద్యమాలు చేసి ఈరోజు అక్కడ ఉమెన్స్ కి సంబంధించిన మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న ఆవిడ ఏం చేస్తుందండి? ఆవిడకి పదవి వచ్చిందే ఈ అమరావతి వల్ల వచ్చింది. ఎప్పటికీ 24 గంటలు కూడా దాటిపోయింది. వాళ్ళు మొన్న జరిగింది, ఇది మొన్న డిబేట్ లో జరిగింది. ఇప్పటిదాకా మహిళా కమిషన్ ఏం చేస్తుందండి? లేకపోతే రాజీనామా చేసి పొమ్మనండి. అలాంటి వాళ్ళని, పనికిరాని వాళ్ళంటే రాజీనామా చేసి పొమ్మనండి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందండి? ఊరికే రాజకీయాలు మాట్లాడుతుంది. మిగతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఓ రాజకీయాలు మాట్లాడుతుంది. సార్ మీరు హోమ్ మినిస్టర్ గా ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం, శ్రీరామ్ గారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఆవిడ దగ్గర ఏముందండి? లా అండ్ ఆర్డర్ ఏమో సీఎం గారి దగ్గర ఉంది, హోమ్ గార్డులు మిగిలారు ఆవిడకి. ఏం చేయగలదండి ఆవిడ? అదే చెప్తున్నా, ఆవిడ దగ్గర ఏం పవర్స్ ఉన్నాయి? అదే కాదు ముందు వీళ్ళిద్దరు కదా, వీళ్ళిద్దరు తర్వాత వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు?